భక్తి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ మధ్య ఎలక్టోరల్ బాండ్స్ గురించి సుప్రీంకోర్టు అంతా కూడా అడుగుతుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్లో ఏదైనా కంపెనీ డొనేషన్ ఇద్దాం అనుకుంటే ఒక పార్టీకి వాళ్ళ ప్రాఫిట్లో 7.5% కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని ఆ లా ఉండేది. దాన్ని రిమూవ్ చేశారు. ఆ రిమూవ్ చేయడం తప్పని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే యాక్చువల్గా ఈ ఎలక్టోరల్ బాండ్స్ 2017లో మోదీ గారు తీసుకొచ్చారు. దీని ఉద్దేశం కూడా కరప్షన్ ఆపడానికే. పార్టీ పరంగా పూర్వకాలం అయితే సూట్ కేసులు వచ్చేసాయి డబ్బులు. ఎవరు పడితే వాడు సూట్ కేసులు తీసుకొచ్చి డబ్బులు పార్టీకి అందజేసేవాడు. ఆ డబ్బులు బ్లాక్ మనీ అవి ఉండొచ్చు, లేకపోతే డ్రగ్స్ అమ్ముగా వచ్చిందా ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా రాంగ్ మీన్స్లో సంపాదించిన డబ్బులు గ్యారంటీ అదే వద్ది, అన్అకౌంటబుల్ మనీ. సో ఇలా వచ్చే వాటిని అరికట్టడానికి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకుందామని చెప్పి మోదీ గారు ఏం చేశారంటే ఎనానిమస్గా కూడా ఎవరైనా ఇవ్వచ్చు. తర్వాత కంపెనీలు కూడా వాళ్ళకి ఎంత లాస్లో ఉన్న కంపెనీ అయినా డబ్బులు ఇవ్వచ్చు. వాళ్ళు ఒక 7.5% రిస్ట్రిక్షన్ కాకుండా వాళ్ళ ప్రాఫిట్ ఎంతైనా వచ్చు అని బిల్ పాస్ చేయించారు. దాన్ని సుప్రీంకోర్టు తప్పుపెట్టింది. కాకపోతే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్స్ ఏం చెప్పలేదు, ప్రత్యామ్నాయం ఏమి చెప్పలేదు. అంటే ఇలా ఇవ్వకూడదు, ఎనానిమస్గా కూడా ఇవ్వకూడదు అని చెప్పింది. తర్వాత ఏమో ఇంకోటి చెప్పింది, 2019 నుంచి ఇప్పటిదాకా ఎవరైతే అనానమస్గా ఇచ్చారో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పింది. ఇలా అయ్యేసరికి ఏమవుతుందంటే లాస్ ఎవరికి, అన్ని పార్టీస్కి అనానమస్గా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పేర్లు బయటపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మోర్ ఇంపార్టెంట్లీ అపోజిషన్ పార్టీకి డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు బయటకు తెలిస్తే వాళ్ళకి ఇబ్బంది అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో అపోజిషన్ పార్టీస్కి ఫండింగ్ బాగా తగ్గిపోతుంది ఇలా అయితే. ఇంకోటి ఏంటంటే రెట్రాస్పెక్ట్ అన్నాడు కదా, అంటే 2019 నుంచి ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళకి పేర్లు ఉంటాడు. వాడు ఆ టైంలో ఎందుకు ఇచ్చాడు? నా పేరు పైకి ఎనానమస్గా బయటకు వెళ్ళదు అంటేనే ఇచ్చాడు. మరి ఒకసారి ఇచ్చేసిన తర్వాత వాడి పేరు రివీల్ చేయమని అడగడం తప్పే కదా. సుప్రీంకోర్టు అడగడం కూడా కొంచెం వాడికి ఇబ్బందికరం, ఎవరి డోనర్కి ఇబ్బందికరం. అందుచేత మరి ఆ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఇవాళ నుంచి ఎవరు చేద్దాం అనుకుంటున్నాడో వాడు పేరు అని చెప్పి వాళ్ళు చెప్తే బాగానే ఉంది. ఇప్పుడు రెట్రాస్పెక్టివ్ ఎవరు పెడితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు ఇచ్చామరా అని ఫీల్ అవుతారు, దొరికిపోయామే అన్నట్టు. సో అదొక కొంచెం ప్రాబ్లము. నెక్స్ట్ డొనేషన్స్ రావడం ఇంకా తగ్గిపోతాయి. అపోజిషన్స్ కూడా అపోజిషన్ బాగా తగ్గిపోతుంది. పవర్లో ఉన్న వాడికి ఇస్తారు, ఎందుకంటే వాడు ఓపెన్గా ఇస్తారు, వాడికి భయం లేదు. కానీ కొంతమంది రెండు పక్కల ఇస్తారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇప్పుడు ఆదాని అంబానీ అన్నట్టు రెండు పక్కల డొనేషన్స్ ఇస్తారు. కాంగ్రెస్కి 10 కోట్లు ఇస్తారు, బీజేపీకి 10 కోట్లు ఇస్తారు. సో అవన్నీ పేర్లు రివీల్ అయితే వాళ్ళకి ఇబ్బందికరం అని అభిప్రాయపడతారు ఎక్స్పర్ట్స్. సో ఎలక్టోరల్ రిఫార్మ్స్లో ఇది ఒకటండి. ఎలక్షన్ ప్రాసెస్లో రిఫార్మ్స్ అంటే చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ హెస్ బికమ్ ఏ మనీ స్పెండింగ్ మెషిన్. ఎలక్షన్ అనేసరికి బోల్డ్ డబ్బులు చేతులు మారుతాయి. గ్రౌండ్ లెవెల్లో కూడా చాలామంది ఇంకా పనులు ఎక్కడికి వెళ్ళడం మానేస్తారు. రోజంతా తిరిగితే 500 బిర్యానీ ప్యాకెట్, సాయంత్రం ఏమో చిన్న క్వార్టర్ ఇచ్చి పంపించేస్తారు. సో దీనివల్ల మరి ఇది ఉపయోగమా లేదా అన్న మరి ఎవడు ఏం చెప్పలేము. ఇది ఎకానమీకి పెద్ద ఉపయోగం ఏం లేదు. బేసిక్గా వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ప్రొడక్టివ్ జాబ్. ప్రొడక్టివ్ పని ఏం చేయట్లేదు. ఓన్లీ వాడు వెనకాల తిరుగుతాడు, లాగి వచ్చుకుంటాడు, అరుస్తాడు, అంతకు మించి వాడు ఏం చేయడు. ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ ఆర్ డెఫినెట్లీ రిక్వైర్డ్. ఎలక్షన్ షుడ్ నాట్ బికమ్ అంటే ఫైనాన్షియల్ అఫేర్. డబ్బులతో పని ఉండకూడదు.
పవర్ మ్యాన్ కూడా కొంచెం సీరియస్గా ఏదో పని చేద్దాం, మన దేశానికి బాగుపడేలా చేద్దాం అనుకునే వ్యక్తి ఎవడైనా రూపాయలు లేకుండా ఎలక్షన్ నిలబడి గెలిచి చూపించగలగాలి. అప్పుడే మన డెమోక్రసీ ఇస్ ఆన్ ద రైట్ ట్రాక్ అని మనం అనుకోవచ్చు. మీ అభిప్రాయం చెప్పండి, ఎలా వస్తే బాగుంటుందో కామెంట్స్ రూపంలో. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్.